మరి ప్రభునందు ప్రియులారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో మిమ్మల్ని అందరినీ తిరిగి ఈ రీతిగా నేను కలుసుకోవడం, అందున క్రీస్తు మనము సంఘము అనే సిరీస్ పేరిట మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం మరి నాకు ఆనందాన్ని ఇస్తున్నటువంటి విషయము. ఆ రీతిగా కృపను చూపించినటువంటి దేవునికి నేను మరి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను చేసిన తప్పిదమును బట్టి ఆయనకి నా యొక్క క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా జీవితంలో మరి ఎంతోమంది వ్యక్తులు వేరియస్ వేస్‌లో నాకు సహాయకరంగా ఉంటా ఉన్నారు. వారందరికీ కూడా ప్రభు పేరిట కృతజ్ఞతలు. వారిని బట్టి ప్రభువునకు నా స్తుతులు. క్రీస్తు మనము సంఘము అనే ఈ సిరీస్ మరి ప్రభు కృపను ఆధారం చేసుకుని, అలాగే ప్రభు కృప ద్వారా ఎనేబుల్ చేయబడినటువంటి ఎంతోమంది యొక్క కంట్రిబ్యూషన్ అన్నప్పుడు దట్ కెన్ బి ఇన్ ఎనీ ఆఫ్ ద ఫామ్. మరి దాన్ని ఆధారం చేసుకుని ముందుకు సాగుతుండగా మరి వారందరికీ ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ మహాకృపను బట్టి అయితే నేను మరొకసారి మరింతగా నేను ఆయనకి నా యొక్క స్తుతుల్ని తెలియజేసుకుంటున్నాను. మరి క్రీస్తు మనము సంఘము సిరీస్‌లో భాగంగా మొదటి టాపిక్‌గా ద డివైన్ ప్లాన్, యాక్షన్స్, బ్లెస్సింగ్స్ అనే టాపిక్‌ని చూస్తా ఉన్నాము. ఎఫెసీ పత్రిక మొదటి 3 అధ్యాయాల ధ్యానం అది. అయితే దానికి ముందుగా అవసరమైనటువంటి ఆల్ రెలెవెంట్ అండ్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకుంటున్నాము. ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే, మనం ఒక లెన్స్‌ని రూపొందించుకుంటున్నాం లేదా సమకూర్చుకుని, ఆ లెన్స్‌తో ఇటు ఎఫెసీ పత్రికను గాని, లేకపోతే బైబిల్‌లోని ఇతర ఏ వాక్య ధ్యానం అయినా కూడా చేయాల్సినటువంటి ఆవశ్యకత మనకున్నదనమాట. కాబట్టి మనం ఆ ప్రాసెస్‌లో ఉన్నాము. మరి ఫేజ్ 3లోకి ఎంటర్ అయ్యాము. ఇవాళ 15వ ఎపిసోడ్ అండి. మరి ఈ ఫెలోషిప్ ద్వారా మరి ఫెలోషిప్‌లో భాగంగా ఈ సీరీస్‌ని కొనసాగించడం కోసంగా మరి మున్నన్నిస్తున్నటువంటి వారి సపోర్ట్‌ని బట్టి నేను ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడేస్ ఎపిసోడ్ అండి. మరి బిఫోర్ వి స్టార్ట్ ఐ హావ్ కపుల్ ఆఫ్ థింగ్స్ టు షేర్ మెన్షన్ అండి. మొదటిగా ఎప్పుడు చెప్పేదే మరి జేఆర్‌జే గాస్పెల్ క్వెస్ట్‌లో ఉండేటటువంటి ఈ ఈ ఈ సీరీస్ తాలూకు వీడియోని దయతో మీరు విజిట్ లేదా రీవిజిట్ చేయండి. అలాగే మీకు ఉపయోగకరంగా ఉంటున్నట్లయితే ఇతరులతో మీరు పంచుకోండి. అలాగే మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు తెలియచేసే ప్రయత్నం మీరు చేయండి. మరి అలాగే ఈ సందర్భంగా మరి నేను మున్నన్నకి నా తరపున మరి నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇది కంటిన్యూటీ తాలూకు కన్సిస్టెన్సీ మిస్ అవ్వకుండా ఉండటం కోసంగా ఇక్కడి నుంచి అంటే ఇంతకుముందు మాట్లాడుకున్న విషయాలేవి ఎవ్రీ ఆల్టర్‌నేటివ్ ఫ్రైడే. సో, ఈ ఫ్రైడే నేను కాబట్టి, ఈ ఫ్రైడే కాకుండా వచ్చే ఫ్రైడే మళ్ళా 16వ ఎపిసోడ్ కొనసాగేలాగా మరి ప్రణాళికని ముందుకు తీసుకువెళ్ళాలని నేను ఆశిస్తుండగా వారికి నేను రిక్వెస్ట్ పెట్టుకుంటా ఉన్నాను. దీంతో పాటు ప్యారలల్‌గా వారు మరి అపోస్తల కార్యాలు నడిపిస్తా ఉన్నారు. అవకాశం కుదిరినప్పుడల్లా నేను కూడా ఆ యొక్క దాంట్లో భాగం పంచుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న కథకి అది ఇంటర్ రిలేటెడ్‌గా ఉంటది గాబట్టి. మరి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రియులారా, మీ అందరికీ చెప్పదలుచుకుంది. దీన్ని హిస్టరీ క్లాస్‌లాగా దయచేసి చూడబాకండి. హిస్టారికల్ కాంటెక్స్ట్, హిస్టారికల్ ఎవిడెన్సెస్‌ని తెచ్చుకుంటున్నాం గానీ, ఇది హిస్టరీ క్లాస్ కాదు. అలాగే దీని హిస్టరీ కంటే గూడా మనం ఏమనుకోవాలంటే ఆరిజిన్ అని అనుకోవాలి. ఆరిజిన్ పాయింట్ నుంచి కనెక్షన్‌ని డ్రా చేసే ప్రయత్నం. ఇది నేను మొదలుపెట్టిందో కాదు, లేపోతే నేను అవలంబిస్తున్నానని కాదు. మీరు బైబిల్‌లోని ఆథర్స్‌ని ఇప్పుడు మోషేని గాని, గాస్పెల్ ఆథర్స్‌ని గాని, అపోస్తల కార్యాలు ఆథర్స్ వాళ్ళ రచనా శైలిని గమనిస్తే మన బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత మరి ఇవి ఎంత డాక్యుమెంట్ చేయబడింది బైబిల్‌లో ఆథర్స్ చేత అనేది మన యొక్క నమ్మకం గదా! మరి మోషే ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్లి మరి మిమ్మల్ని విడిపిస్తున్నాడు మన దేవుడని సింపుల్‌గా చెప్పలా. అతని చేత ఏ విధంగా పలికించాడు దేవుడంటే, అదిగో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడని ఆరిజిన్ పాయింట్ నుంచి మొదలుపెట్టి, వారి ప్రెజెంట్ దానికి మరి దారిని చూపించడం, లేపోతే కనెక్షన్‌ని డ్రా చేయడం అన్నమాట. మరి గాస్పెల్ ఆథర్స్‌లో కూడా మరి ఆ యొక్క ప్రవక్తల యొక్క ప్రవచనాలు యేసునందు నిజమైనయి అనే విధంగా వారు రాయటం గాని, అంతెందుకు మరి లూకా గాని, మత్తయి గాని మరి డిఫరెంట్ జీనియాలజీని ప్రెజెంట్ చేశారు. అవి డిఫరెంట్ అయినప్పటికిని అవంతా కూడా జూయిష్ కాంటెక్స్ట్‌లోనే ఉంటాయి. ఇజ్రాయెల్ కాంటెక్స్ట్‌లోనే ఉంటాయన్నమాట. మరి ఇక యోహాన్ అయితే ఆ ఆరిజిన్ పాయింట్‌ని ఈ ఇజ్రాయేలీయులు, యూదులను గాకుండా డైరెక్ట్‌గా సృష్టి పునాది వేయబడక మునుపు అనబడేటటువంటి ఆ ఆరిజిన్‌కి తీసుకెళ్ళాడు. ఇంకొక యాదృచ్ఛికం లేపోతే ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే మనం ఎఫెసీ పత్రిక ధ్యానం మొదటి 3 అధ్యాయాల ధ్యానంలోకెళ్ళినప్పుడు కూడా పౌలు కూడా ఈ డివైన్ ప్లాన్ యొక్క ఆరిజిన్ పాయింట్‌ని అక్కడ కనెక్ట్ చేస్తా ఉంటాడనమాట. సో, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్ అండి. అలాగే ప్రెజెంట్ టైమ్స్‌కి కూడా ఇది ఉపయోగపడేటటువంటి కంటెంట్ ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా ఆ లెన్స్‌ని గనక మనం అర్థం చేసుకుంటే, ఇటు వాక్య భాగాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటాం. అలాగే ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు కూడా మనం మరి మంచిగా మాట్లాడడానికి ఉంటాం. అలాగే మన సెషన్స్‌లో ఏదో సింపుల్‌గా మ్యాప్స్ అని కాకుండా మనం ప్యారలల్‌గా ప్రెజెంట్ టైమ్ లైన్స్‌కి మరి మనం లైన్స్ డ్రా చేసి మరి ప్రశ్నలు మీ ముందు ఉంచటం గాని,
లేపోతే మీ ముందు కొన్ని ఆలోచనలు ఉంచడం గానీ నేను చేస్తా ఉన్నాను. సో దట్ మనలో ఎవరన్నా మరి ప్రేరేపణకు మరి చక్కగా గురయ్యి, ఇన్‌స్పైర్ అయ్యి వారు ఏదన్నా ఒక చక్కని మరి యాక్టివిటీతో ముందుకొస్తారన్నది నా యొక్క ఆశ, ఆలోచన అనమాట. అట్ ది ఎండ్ టూ సైడెడ్ ఆహ్, బెనిఫిట్ అందరము మనం దీని నుంచి నేర్చుకోవాలనేటటువంటి ఆశ అనమాట. సో, ఆల్ రైట్. మరి ఇవాళ కథలోకి వెళ్ళిపోదామండి. ఆహ్, ఒకసారి స్క్రీన్ కదిలితే నాకు ఎవరైనా చెప్పరా అండి? వెళ్తుందా? స్క్రీన్‌లో స్లైడ్స్ మోరునాయండి? ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. మరి మనం కథలో ఎక్కడున్నాము అంటే, మరి పౌలు గురించి మనము ఆల్మోస్ట్ అన్ని యాస్పెక్ట్స్‌ని కవర్ చేసుకున్నాం. పెద్ద డోర్‌లోకి వెళ్ళబోతున్నాం. ఏంటి అంటే హి ఈజ్ అన్ అపోస్టిల్ బై ద విల్ ఆఫ్ గాడ్ అనే దాన్ని మనం చూడబోతున్నాం. దానిలో భాగంగా నేను ఇక్కడి నుంచి ఈ పౌలు చరిత్ర అంతా కూడా లేదంటే అపోస్తుల కార్యాల్లో 8దో అధ్యాయం నుంచి కూడా, లేదంటే 7దో అధ్యాయం నుంచి చెప్పాలంటే, ఆ చివరి వరకు, లేపోతే దానిలో మనకి మెన్షన్ చేయని కొన్ని ఇతర కొన్ని విషయాలను కూడా ఈ వీడియో రూపంలో సింప్లిఫైడ్ వెర్షన్‌లో మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఎందుకు అంటే ఇక్కడ 2, 3 అంశాలు మిళితమై ఉన్నాయి. ఏంటంటే ఆహ్, ఇప్పుడు పౌలు ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేసెను అనే విషయాలను టెక్స్ట్‌గా చదివినప్పుడు కంటే కూడా, ఒక విజువల్ రూపంలో చూసినప్పుడు మనకది ఆహ్, క ఏమంటారంటే ఇంకొంచెం నేర్చుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట. అలాగే పౌలు చేసినటువంటి కంట్రిబ్యూషన్‌ని మనం ఇక్కడ వీడియో రూపంలో, చిన్న వీడియో రూపంలో, అంటే చిన్న వీడియో అంటే మనకి దగ్గర దగ్గర ఒక 3 ఎపిసోడ్‌లు పడుతుందిలెండి. ఎందుకంటే వాక్యంతో పాటుగా చూసుకుంటూ వెళ్తాం కాబట్టి. అది చూసినప్పుడు ఆహ్, ఆహ్, ఏ కమిట్మెంట్‌తో అతను పనిచేస్తున్నాడు? ఏ గోల్‌ని ఆయన మరి ఆసరా చేసుకొని ముందుకు సాగుతున్నాడు? అంతలా ఎందుకు మరి డెడికేటెడ్‌గా పనిచేశాడు? మరి ఆయన చేసినటువంటి ఆ కంట్రిబ్యూషన్ తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంటి? మరి ఎటువంటి రివల్యూషనరీ చేంజెస్ జరిగాయని ఆ ప్రశ్నల్లోంచి ఎందుకు చేస్తున్నాడని ఆ యొక్క రేషనల్ నుంచి ఈ అపోస్తల్ బై విల్ ఆఫ్ గాడ్ అనే అంశం మనకి పూర్తవ్వడంతో మనం ఫేజ్ 3 కంప్లీట్ చేసుకొని ఎఫెసీ పత్రిక ధ్యానంలోకి వెళ్తాము. అంటే అరగంటలో, గంటలో కంప్లీట్ చేయలేము. కానీ మనం ఏంటంటే చిన్నగా నేర్చుకుంటూ మనం ముందుకు సాగుదామండి. మరి ఎందుకు వీడియోగా వచ్చాను అన్నప్పుడు, నేను అపోస్తల పత్రిక కార్యాలు గ్రంథం ఇంతకుముందు చదివినప్పుడు ఇందాక చెప్పినట్టుగా టెక్స్ట్‌గా చూసినప్పుడు కొన్ని కొన్ని ప్లేసెస్‌ని ఆహ్, అర్థం చేసుకోవడం గాని, గుర్తుపెట్టుకోవడం గాని కొంచెం ఇబ్బందిగా ఉండేది. అప్పుడు నాకు కలిగిన ఆలోచన ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ మ్యాప్ మీద, అంటే మ్యాప్ అంటే ఏదో మళ్ళీ చిన్న ఒక ఇమేజ్ పెట్టేసి అలా కాకుండా, ఒక మూవింగ్ అంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్‌కి కదిలాడు అనేది ఒక మ్యాప్ మీద చూపిస్తే బావుంటది అనని నేను రీసెర్చ్ చేసుకుంటా ఉన్నప్పుడు బైబిల్ బౌండ్ ఛానల్ వారిది నాకొక వీడియో దొరికింది. నేను దాన్ని ఇప్పుడు మన వీడియోలోకి కోసం నేను వాడుకున్నాను. ఆ తర్వాత ఇంకొక ఆలోచన ఏమొచ్చిందంటే కొంతకాలానికి ఒక వ్లాగ్ లాగా చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎందుకంటే ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగి వ్లాగ్స్ లాగా చేస్తున్నారు గదా! పౌలు తన జర్నీని ఒకవేళ వ్లాగ్ లాగా డాక్యుమెంట్ చేసుకుంటే ఎలా ఉంటది అని ఆలోచనొచ్చింది. అయితే నేను చేసిన ప్రయత్నాలు నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఈల్డ్ ఇవ్వలేదు గానీ, దానికి దగ్గరగా ఉండే కంటెంట్‌తో మరి ఇయర్ టు హియర్ అనబడే వాళ్ళ ఛానల్ దాంట్లో ఒక వీడియో చూసినప్పుడు నాకు ఇవి 2 మనకు ఉపయోగపడతాయని అనిపించి వాటిని తీసుకొని మరి మీకు ప్రెజెంట్ చేయడానికి నేను అనుకున్న స్క్రీన్ ప్లే ఫార్మాట్‌లోకి నేను దాన్ని మెర్జ్ చేయడం జరిగిందనమాట. ఆహ్, ఆహ్, మరి ఇందాక నేను చెప్పినటువంటి ఆ వ్లాగ్ లాంటి ఐడియాని ఈ మధ్య నేను ఏఐ ద్వారా మరి ఈ మధ్య వెరీ రీసెంట్‌గా కొన్ని క్లిప్స్ చూస్తున్నప్పుడు నాకు ఆనందంగా అనిపించిందనమాట. అంటే మరి సింహాల బోన్‌లో ఉండి మరి దానియేలు మాట్లాడుతున్నట్టుగా గాని, లేకపోతే రెడ్ సీని పార్టిషన్ చేసి మోసెస్ మాట్లాడుతున్నట్టుగా చక్కగా చిన్న చిన్న క్లిప్స్ మరి వస్తా ఉన్నాయి. వ్యక్తిగతంగా నేను ఈ ఏఐకి గాని, చాట్ జీపీటీకి గాని, కోపైలట్‌కి గాని నేను అంత ఫేవర్ కాదు గానీ, బట్ గ్రేటర్ పర్పస్ కోసం, ఒక మంచి లెర్నింగ్ పర్పస్ కోసం, ఒక మంచి కాజ్ కోసం బహుశా మనం వాడుకోవచ్చని నాకనిపిచ్చింది 2, 3 కేస్ స్టడీస్ చూసిన తర్వాత. ఒకవేళ మీలో ఎవరన్నా ఆ విషయాలుగా కొంచెం ఎక్స్‌పర్ట్స్ లేకపోతే ఎంతూజియాజం కలిగిన బిడ్డలైతే నాతో మరి కొలాబరేట్ అవ్వండి. మనం మరి మంచి ఏదన్నా ఒక ప్రాజెక్ట్ మీద మనం వర్క్ చేద్దాం. అంటే ఇలాంటి ఒక మెటీరియల్ గాని, లేకపోతే ఇంకొకటి గాని, ఇంకొకటి గాని. ఆల్‌రైట్. మరి చూడండి, అప్పటి నుంచి ఇప్పుడు దాకా మనకి లెర్నింగ్‌కి ఉపయోగపడే విధంగా ఏదో ఒక రిసోర్స్ మెటీరియల్‌ని దేవుడు మన కోసం ఎవరో ఒకళ్ళ ద్వారా తీసుకొస్తున్నాడు గదా! దీన్ని బట్టి నేను మరొకసారి దేవుడిని స్తుతించాలని ఆశపడతా ఉన్నాను. అందు నిమిత్తంగా ఆయనకు నేను నాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎస్పెషల్లీ మన వీడియోలకు ఉపయోగపడినటువంటి ఆ రెస్పెక్టివ్ ఛానెల్స్ వారికి కూడా నేను సదరు గౌరవాన్ని, క్రెడిట్‌ని వాళ్ళకిస్తా ఉన్నాననమాట. ఓకే. నేను వీడియో ప్లే చేస్తాను. మీరు సౌండ్ గురించి ఎవరు వర్రీ అవ్వద్దు. ఓన్లీ ఒక్క క్లిప్‌కి మాత్రమే నేను ఆడియో పెట్టాను. మిగతా క్లిప్ అంతా ఏంటంటే మీరు ఆ వీడియో చూస్తూ నేను చెప్పే ఆడియోని వింటూ అవసరమైనప్పుడు మన స్క్రిప్చర్ పార్ట్‌ని ఓపెన్ చేసుకుంటూ, చూసుకుంటూ ముందుకు సాగుదామండి.
ఏ సీన్‌తో మొదలు పెడదాము? ఒక ఇంట్రడక్షన్ సీన్‌గా మొదలు పెట్టాలి అన్నప్పుడు, ఏ సీన్‌తో మొదలు పెట్టాలి అని నేను ఆలోచన కలిగినప్పుడు, జస్ట్ ఇమాజిన్ ఒక ఇంట్రడక్షన్ సీన్ ఎలా అంటే, పౌలు సాన్‌హెడ్రిన్ సభ ముందు నిలబడి, మరి తన కేస్‌ని డిఫెండ్ చేసుకుంటా ఉన్నాడు గదా! వినపడుతుందండి నా వాయిసు? వినపడుతుంది. రైట్. మరి సాన్‌హెడ్రిన్ సభ ముందు నిలబడి, మరి తన కేసుని తాను ఒకవేళ వాదించుకుంటూ ఉన్నటువంటి ఇంట్రడక్షన్ సీన్‌ను, ఓపెనింగ్ సీన్‌గా మనం చూస్తా ఉంటే, లేదు అగ్రిప్ప రాజు ముందు గాని, లేకపోతే ఫిలిక్స్ ఫేస్తు ముందు గాని నిలబడి తను మరి క్రీస్తుని గురించి మాట్లాడుతున్నప్పుడు, మరి వాళ్ళు ఒక ప్రశ్న వేయొచ్చు. "ఏమయ్యా మొన్నటిదాకా నువ్వే గదయ్యా క్రీస్తు విషయంగా మరి ఎంతో మందిని హింసించిన ఆ సౌలు నువ్వు కాదా?" అని ఒక ప్రశ్న వేస్తే, వెంటనే తన మెమరీలోకి అంటే తన పాత మెమరీస్‌లోకి వెళ్ళిపోవడం గాని, లేదంటే పౌలు యొక్క లాస్ట్ డేలో ఉన్నాడు. ఆయన మెడ మీద కత్తిపెట్టి నరికేయడానికి సోల్జర్ వస్తున్నాడు. కానీ పౌలు మరి తనకి ఒక చిన్న కాన్ఫిడెన్స్, ఒక చిన్న ఆనందం ఏంటి? తన యందు ఉంచబడినటువంటి ఆ రేస్‌ని ఫినిష్ చేశాననే ఆనందం ఉంటుంది కదా! ఆ ఆనందంలోంచి మరి తన కళ్ళ ముందు ఫ్లాష్ మెదిరి తన జ్ఞాపకాలన్నీ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ టైమ్ లైన్‌లో బ్యాక్‌వర్డ్ ఎళ్లి ఒక ఇన్సిడెంట్ దగ్గర ఆగొచ్చు. ఏది అది బాల్యం దగ్గర ఆగొచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా ఆగొచ్చు. నేను ఎక్కడ ఆపుతున్నానంటే, స్టెఫనుని రాళ్ళతో కొట్టి చంపబడినటువంటి ఈవెంట్ దగ్గర ఆపుతాను. ఏది ఆయన ఒకవేళ ఇట్లా కళ్ళు మూసుకొని తన కళ్ళ ముందు తన జీవితం అంతా మెదిలితే గనక. ఎందుకంటే, ఆ స్టెఫన్‌ను రాళ్ళతో కొట్టబడడం అనేటువంటి ఆ మార్టీర్ ఈవెంట్ ఇక్కడ ఇటు క్రైస్తవ్యంలోను, ఇటు సౌలు జీవితంలోను మరి ఒక మంచి మార్పుని తీసుకొట్టడం అనేది జరిగిందనమాట. సో, మీరు జస్ట్ విజువలైజ్ చేసుకోండి. అంటే ఇది స్క్రీన్ చూస్తూ పౌలుకి అలాంటి ఒక ఆలోచన వచ్చింది. ఆయన కళ్ళు మూసుకున్నాడు. తన జ్ఞాపకాల్లోకి వెనక్కి వెళ్తా ఉన్నప్పుడు, మరి తనకు కూడా తెలుసో లేదో బైబిల్‌లో యేసుక్రీస్తు తర్వాత ఎక్కువగా స్థానం ఇవ్వబడింది. అంటే అట్‌లీస్ట్ టు సమ్ ఎక్స్‌టెంట్ ఎక్కువగా స్థానం ఇవ్వబడిన పేరు మరి పౌలుకే దక్కింది గదా! గాస్పెల్ రైటర్స్ తర్వాత మరి పౌలు రచనలు ఎక్కువగా ఇంక్లూడ్ చేయబడినాయి గదా! మరి తన కళ్ళ ముందు మెదులుతున్నాయి. తను తిరిగిన మిషనరీ యాత్రల ఆ ప్లేసెస్ అన్నీ కళ్ళ ముందు మెదలటం, ఎస్పెషల్లీ రోమ్‌ని మరి తను ఇన్‌ఫ్లూయెన్స్ చేసినటువంటి ఇది అన్యుల్లోకి, ఇతరులకి తీసుకెళ్ళిపోయినటువంటి అతని కథ అతని కళ్ళ ముందు మెదులుతూ ఇందాక చెప్పినట్టుగా ఎక్కడ ల్యాండ్ అవ్వబోతుందంటే, స్టెఫనును రాళ్లతో కొట్టి చంపే అపోస్తుల కార్యాలు 7 అధ్యాయంలో ఉంటుంది ఆ ఈవెంటు. అక్కడికి ల్యాండ్ అవ్వబోతా ఉండిందనమాట. సో, అక్కడికి నేను మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను. అయితే కొంచెం టైం సేవ్ చేయడానికి నేను తెలుగులో ఉండే వీడియోని మీకు ముందు ప్రెజెంట్ చేస్తాను. ఓకే. అతన్ని చూసి పళ్ళు కొరికారు. కాని స్టెఫను పవిత్రాత్మతో నిండిపోయి పరలోకం వైపే చూసి దేవుని తేజస్సును, యేసు దేవుని కుడివైపు ఉండటం చూశాడు. అదిగో చూడండి, పరలోకం తెరుచుకోవటం, దేవుని కుమారుడు ఆయన కుడివైపు నిలుచుని ఉండటం చూస్తున్నాను అని అన్నాడు. ఈ మాటలు విని వెంటనే వాళ్ళు తమ చెవులు మూసుకున్నారు. బిగ్గరగా కేకలు వేస్తూ అతని మీదికి వెళ్లారు. అతన్ని ఊరి బయటకి లాగి రాళ్లతో కొట్టటం మొదలుపెట్టారు. ఈ సంఘటన చూస్తున్న వాళ్ళు తమ వస్త్రాల్ని సౌలు అనబడే ఒక యువకుని కాళ్ల ముందు ఉంచారు. వాళ్ళు రాళ్లు విసురుతుండగా స్టెఫను, యేసు ప్రభూ, నా ఆత్మను నీలో చేర్చుకో అని ప్రార్థించాడు. ఆ తదుపరి మోకరిల్లి, ప్రభూ, వాళ్లపై ఈ పాపం మోపవద్దు అని బిగ్గరగా అన్నాడు. ఈ మాట అన్న వెంటనే కళ్ళు మూశాడు. అతన్ని చంపటానికి తన అంగీకారం చూపుతున్నట్లు సౌలు అక్కడే ఉన్నాడు. రైట్. నేను ఈ సీన్‌తో ఎందుకు ఇక్కడికి కనెక్ట్ చేస్తున్నానని చెప్పానంటే, ఇందాక చెప్పినట్టుగా ఇది అక్కడ క్రైస్తవ్యంలోను, అలాగే ఇక్కడ సౌలు జీవితాన్ని మార్చినటువంటి ఒక గొప్ప ఇన్సిడెంట్‌గా దీన్ని మనం చూస్తా ఉన్నారనమాట. మరి ఇక్కడి నుంచి మనం మామూలుగా సౌలు ఎ ఎ ఎ ఏ అంటే ఆల్రెడీ మనం కొన్ని విషయాలు ఆల్రెడీ సేకరించాం. పౌలు పరిసీయుడని, రోమీయుడని, బెన్యామీను గోత్ర యూదుడని, ఇజ్రాయేలీయుడని మనం తెలుసుకున్నాము. అయితే దాన్ని ఒక టైమ్ లైన్‌గా మ్యాప్‌లో కూడా చూసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేద్దాము. అయితే అపోస్తుల కార్యాలు యొక్క సీరీసు ఇక్కడి నుంచి ఆల్టర్‌నేటివ్ ఫ్రైడేలో జరుగుతా ఉంటది గదా! నేను ఒకవేళ అవకాశం కుదిరితే మున్నన్నతో పాటుగా ఈ స్టెఫెన్ ఎపిసోడ్ వచ్చినప్పుడు నేను కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకోవాలని నేను ఆశపడతాను. అందుకే కొన్ని డీటెయిల్స్ ఇక్కడ స్కిప్ చేస్తా ఉన్నాను. మరి ముందుకు సాగుదాం కథలో. ఏం జరుగుతుందంటే మరి సౌలు కిలికియా పట్టణంలో, మరి తార్సు పట్టణంలో మరి
మరి సౌలు పుట్టాడు. మరి కిలికియా మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం, మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో చెప్పబడినట్టుగా ఒక మంచి హ్యాపెనింగ్ సిటీ అనమాట. అలాగే పౌలుకి రోమన్ సిటిజన్షిప్ ఎందుకు వచ్చింది అన్నది కూడా మనం ప్రీవియస్ ఎపిసోడ్స్లో చూసాము. కాబట్టి దయతో మీరు ఆ విజిట్స్ని రీవిజిట్ చేస్తే ఈ డాట్స్ అన్నీ కూడా చక్కగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మరి మరి ఆ కిలికియా పట్టణంలో మరి కొంతకాలం తను ఎడ్యుకేషన్ సాగించాడు. అలాగే వీళ్ళు కొంచెం ఎంత కాదన్నా ఎకనామికల్లీ మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కిందే చెప్పవచ్చు. అలాగే పౌలుకి వాళ్ళ ఫ్యామిలీకి డేరాలు కుట్టేటటువంటి ఆ యొక్క వృత్తి కూడా తెలుసు అనమాట. మరి కొంతకాలం కిలికియా పట్టణంలో చదువుకున్న తర్వాత మరి గమాలియేల్ గారి దగ్గరికి చదువుకోవడానికి వస్తున్నాడు. మరి గమాలియేల్ అనగానే మనం వెంటనే ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క కనెక్షన్ గుర్తు తెచ్చేసుకోవాలి. ఏమని? మరి గమాలియేల్ ఒక పరిసేయుడని, అలాగే ఆయనకి శాన్హెడ్రిన్లో ఆయన ఒక మంచి పొజిషన్లో ఉన్నాడని. శాన్హెడ్రిన్ అనగానే వాళ్ళు ఎలాంటి కార్యాచరణ కలిగి ఉన్నారు, లేకపోతే ఎలాంటి రోల్ ప్లే చేస్తారు, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు, ఎంతవరకు వాళ్ళకి పవర్ ఉంది ఏంటి అనే మన ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క అదంతా కూడా మీకు గుర్తుకు రావాలని నేను ఆశపడతా ఉన్నాను. ఒకవేళ లేకుంటే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. చక్కగా మన యూట్యూబ్లో ప్రభు కృపన్న వీడియోస్ ఉన్నాయి కాబట్టి చూసుకుని మళ్ళీ మీరు ఇది రీకనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఆ గమాలియేల్ గారి దగ్గర చదువుకోవడం కోసంగా మరి మరి సౌలు, అంటే ఫస్ట్ తన పేరు షావూల్ అని అంటారంట మామూలుగా అయితే ఆయన్ని వాళ్ళ భాషలో. షావూల్ తార్సస్ పట్టణం నుండి జెరూసలేముకు లేదా యెరూషలేం పట్టణానికి గమాలియేల్ గారి పాదం దగ్గర చదువుకోవడానికి వచ్చాడు. మరి గమాలియేల్ గారు అంటే రబ్బీల దగ్గర చదువుకుంటున్నప్పుడు వాళ్ళని వాలంటీర్లుగా వాడుకుంటారు సినగాగ్స్లో కానీ, లేకపోతే శానిటరీకి సంబంధించినటువంటి పనులు చేయడానికి కానీ వాళ్ళు వాడుకుని, ఆ తర్వాత వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ బట్టి, వాళ్ళకి వచ్చినటువంటి పరపతిని బట్టి మరి వాళ్ళని శాన్హెడ్రిన్‌లో ఏదో ఒక పొజిషన్‌లో పెట్టడం, లేదంటే శాన్హెడ్రిన్ సభలోని జడ్జిలుగా కూడా ఒక జడ్జిగా వాళ్ళని తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. మీరు ఇక్కడ 2, 3 వాదనలు వినిపిస్తాయి. ఏంటంటే మరి పౌలు శాన్హెడ్రిన్ సభలో ఒక జడ్జి లాగా, అంటే ఈ సద్దుకాయలు పరిసయ్యుల్లాగా వాళ్ళకిలాగే ఈయన కూడా, అంటే ఈయన ఆల్రెడీ పరిసయ్యుడే. మరి తనకు అధికారం ఉండింది. తనకు కూడా ఏంటంటే ఏదైనా ఒక చట్టం చేసేటప్పుడు ఆ చట్టానికి సంబంధించి ఓట్లేయాల్సొస్తే ఫేవర్‌గా, ఫర్‌గా లేకపోతే అగెయిన్స్ట్‌గా ఓట్లేయడం అనే ఇదొచ్చినప్పుడు తనకున్న ఓటు హక్కుని వినియోగించుకున్నానని అపోస్తలుల కార్యాల్లోనే మరి పౌలు చెప్తా ఉంటాడు. దేనికి ఓటేశాడు? అది కూడా నేను చెప్తాను మీకిప్పుడు. మరి ఎప్పుడైతే యెరూషలేముకి తిరిగొచ్చి ఆయన దగ్గర చదువుకుంటున్నాడో ఆ టైంకి ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తు చనిపోయారు. యేసుక్రీస్తు తర్వాత ఆయన శిష్యులనబడిన వాళ్ళు మరి క్రీస్తే రక్షకుడు, యేసే రక్షకుడు, యేసు తప్ప రక్షణ మార్గం లేదని మళ్ళీ వాళ్ళు కూడా ఎలా చేస్తున్నారు ప్రసంగాలు? 2వ అధ్యాయంలో పేతురు చేసిన ప్రసంగం ఆయన కూడా అంతే. ఆరిజిన్ నుంచి తెచ్చుకొని కనెక్షన్ చేస్తున్నాడు. ఎక్కడికి? యోవేలు గ్రంథంలోని ప్రవచనం గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి దావీదు మరి క్రీస్తుని గురించి చేసినటువంటి ప్రవచనం గురించి మాట్లాడుతున్నాడు. మరి యేసునకు మరణం లేదు అని చెప్తున్నాడు. త్రిత్వైక దేవునిలో ఉన్నటువంటి ఆ రెండవ పర్సన్ ఎవరో కాదయ్యా క్రీస్తే అనే చెప్తున్నాడు. అన్నిటికి మించి మరి అసలైన బాప్తిజం అంటే ఏంటో చెప్తున్నాడు. ఆ బాప్తిజం తర్వాత హోలీ స్పిరిట్ బాప్తిజం గురించి మాట్లాడుతున్నాడు. అవి పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మతో నింపుదల కలిగి ఎలా వెళ్ళాలనే విషయాల మీద అంటే మెడిటేట్ చేస్తే అంత పెద్దదవుతదనమాట సెకండ్ చాప్టర్. మరి వీళ్ళందరి మీదకి మరి ప్రభువు చెప్పిన మాదిరిగా ఈ శిష్యుల మీదకి ఆ పరిశుద్ధాత్మ మరి రావటం, వాళ్ళని నింపుతూ వాళ్ళని నడిపించటం, వీళ్ళు ఎక్కువైపోవట్లా మనం చదువుకున్నట్టుగా. వీళ్ళ సహవాసం ఎక్కువైపోయి మరి చర్చ్ ఫామ్ అవుతుంది. ఎలాంటి చర్చు? వీళ్ళు కట్టుకున్న దేవాలయం కాదు చర్చు. హస్తప్రత వాటిలతో చేయబడిన వాటికి దేవుడిని కన్ఫైన్ చేసేసుకున్నారు ఎవరు? సద్దుకాయలు, పరిసయ్యులు. లేకపోతే ఇప్పుడు ప్యారలల్‌గా డ్రా చేస్తే మనం కూడా అదే పని చేస్తున్నాం వాళ్ళకిలాగే. ఒక లాకి కన్ఫైన్ చేసేస్తున్నారు దేవుడిని. ఒక కట్టుబాటుకి కన్ఫైన్ చేస్తున్నారు గానీ, దేవుడు దానికి కన్ఫైన్ అవ్వట్లేదనే విషయం ఈ యొక్క ఆది సంఘము యొక్క ఆది సంఘం అంటే దీని తర్వాత ఫామ్ అవుతుంది. బట్ వీళ్ళని మనం ఆది సంఘంగా ఆరిజిన్‌గా తీసుకుంటే వీళ్ళ సహవాసంలో మనం చూడొచ్చు. రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు మరి వీళ్ళంతా మరి ఐకమత్యంగా సాగుతా ఉంటే సద్దుకాయలు, పరిసయ్యులు సభవారంతా మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు. ఏదన్నా ఒక ఈవెంట్ దొరికితే వీళ్ళని మళ్ళీ క్లోజ్ చేసేద్దామని. కానీ మరి వాళ్ళలో కూడా ఒక భయం ఉంటా ఉంటుంది. ఎందుకంటే మరి పరిశుద్ధాత్మ నింపుదల వల్ల మరి కార్యాలు జరుగుతున్నాయి. అటు పక్క పేతురు గాని, మరో పక్క ఇతర శిష్యులు, ప్రస్తుతానికి నేను అందరిని కలిపి శిష్యులని అంటాను. ఈ వీడియో అయిపోయి మనం కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత అపోస్తలత్వము, శిష్యత్వానికి డిఫరెన్స్ మనం చూసుకుందాము. మరి ఈ శిష్యుల మీద వీళ్ళకి క్రేజ్ పెరిగిపోతా ఉంది. వీళ్ళ యొక్క అద్భుత కార్యాలు చూసి జనంలో మళ్ళీ మరి ఆ యొక్క క్రైస్ట్ రెవల్యూషన్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నప్పుడు వీళ్ళని భయపెట్టాలని ఉంది గానీ, వీళ్ళని ఏమన్నా చేస్తే మళ్ళీ ఏమన్నా అవుద్దనే కంగారు కూడా ఉంది. మరి గమాలియేలు కూడా అపొస్తలుల కార్యాల్లో మరి ఫస్ట్ టైమ్ ఆయన నోటి నుంచి వచ్చిన మాట, వీళ్ళ జోలికి మనం వెళ్ళొద్దు. వీళ్ళు ఒకవేళ తప్పు చేసేవాళ్ళైతే వీళ్ళని దేవుడే చూసుకుంటాడు అన్నట్టుగా మాట్లాడుతా ఉంటాడనమాట.
మరి అక్కడికి 1, 2, 3 సార్లు శిష్యుల్ని బెదిరించటం, కొట్టటం ఇదంతా చేశారు గానీ వాళ్ళేమి తగ్గట్ల. మరి కరెక్ట్‌గా ఎదురు చూస్తున్న టైంలో చిక్కాడు. ఎవరు? స్టెఫెన్ చిక్కాడు. మరి ఈ స్టెఫెన్ ఎవరు? ఇదంతా ఏంటన్నది నేను అపోస్తల కార్యాలు 7 అధ్యాయం వచ్చినప్పుడు మున్నన్నతో పాటు తీసుకున్నప్పుడు ఒక 5, 10 నిమిషాలు గాని, లేకపోతే ఒక సెషన్ గాని తీసుకొని నేను కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఆయన గురించి మీకు చెప్తాను. ప్రస్తుతానికి ముందుకు వెళ్దాం. మరి స్టెఫెను ముందుకొచ్చి ఆయన ప్రసంగం కూడా మీరు అబ్జర్వ్ చేయండి. 7 అధ్యాయం చదివితే ఆయన కూడా అంతే. ఆరిజిన్ బ్యాక్‌కెళ్ళి అరే బాబు! మరి అబ్రహాముని పిలిచిన మెసొపొటేమియా నుంచి పిలిచిన దేవుడు ఎవరనుకుంటున్నారు అని మొదలుపెట్టాడు. మరి మన సీరీస్‌లో కూడా మనం హిస్టారికల్‌గా ఆ మెసొపొటేమియా లొకేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని ఇవాళ మనం ఇక్కడ పౌలు దగ్గరికొచ్చామనమాట. సో, అలా ఆరిజిన్ నుంచి కనెక్షన్ తీసుకొస్తా ఉన్నాడు. మరి అక్కడితో ఆపాడా? అబ్రహాంతో ఆపలే. అబ్రహాం నుంచి ఎక్కడి వరకు తీసుకొచ్చాడు? యోసేపు వరకు తీసుకొచ్చి, ఆ తర్వాత దావీదు గురించి, సొలొమోను గురించి పెట్టి ఏం చెప్తున్నాడు? దావీదు మందిరం కట్టాలనుకుంటే దేవుడు అడిగాడయ్యా క్వెషను. ఏంటి మీరు నన్ను కన్ఫైన్ చేయాలనుకుంటున్నారా ఈ దేవుడిని అని దేవుడు అడిగాడు. మీరేమో ఇట్లా మందిరాలను పట్టుకుని వేలాడుతున్నారనే మాట అనేటప్పటికి ఏమైపోయిందంటే, లాకి అగెయిన్స్ట్‌గా మాట్లాడుతున్నాడని చెప్పి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా! ఇక వెంటనే ఏం చేశారంటే మరి చూడండి, మనం లాస్ట్ ప్రీవియస్ ఎపిసోడ్స్‌లో కూడా మనము సాన్‌హెడ్రిన్‌కున్న పరిమితుల్ని చూసాం. వాళ్ళకి జూయిష్ ఆర్ మొజాయిక్ లా ప్రకారం పాపం చేసిన వాడిని రాళ్ళతో రువ్వి చంపగలిగే అధికారం ఉన్నప్పటికిని, కొన్ని ప్లేసెస్‌లో మాత్రమే వాళ్ళు సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయిన ప్లేస్ ఏంటంటే స్టీఫెన్ చంపడం అనమాట. మరి యేసుక్రీస్తుని వాళ్ళు ఆ రీతిగా చంపలేకపోయారు. మరి పాపంలో పట్టుబడిన స్త్రీని చంపడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని చంపనీయకుండా మరి చేసినటువంటి సినారియో అనమాట. మరి ఇక్కడ వెంటనే అధికారాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసేసుకొని అతన్ని చంపేస్తున్నారు. అయితే ప్రియులారా, ఇక్కడ సౌలు ఎంట్రీ జరుగుతుంది. చాలా సటిల్ ఎంట్రీ అన్నమాట. ఎంత సటిల్ ఎంట్రీ అంటే, ఇందాక మనం వీడియోలో చూసాం గదా! సౌలు అని ఒక యవ్వనుని వద్ద ఉంచాడన్నప్పుడు కామ్‌గా అంటే కామ్‌గా అంటే సటిల్‌గా నుంచున్నాడు గానీ, యెట్ దేర్ ఈస్ సో మచ్ గోయింగ్ అరౌండ్ ద సిట్యుయేషన్ అన్నమాట. మరి జనరల్‌గా ఒక వ్యక్తి, ఒక క్యారెక్టర్ పరిచయం జరగాలంటే బైబిల్‌లో జనరల్‌గా అట్‌లీస్ట్ ఒక సెంటెన్స్ అన్నా ఉంటది. ఏమని? పలానా ఆ పేరు మీద పలానా వ్యక్తి ఉండెననో, లేపోతే ఆ వ్యక్తికి సంబంధించి ఏదో ఉండెననో ఒక స్టేట్‌మెంట్ ఉంటది. అలాంటిది ఇక్కడ అప్పటికి సౌలు ఎగ్జిస్ట్ అయ్యాడని, సౌలు వీరి పట్ల ఎక్కువ రేజ్ కలిగున్నాడనే స్టేట్‌మెంట్ ఏమీ వాడకుండా, సౌలు అని ఒక యవ్వనుని వద్ద మరి వీళ్ళంతా కలిసి ఏం చేశారండి, ఆ యొక్క అంగీలను ఉంచారు. అదంతా కూడా మౌనంగా చూస్తున్నాడు. ఒకసారి కావాలంటే నేను అక్కడికి తీసుకువెళ్తాను మిమ్మల్ని ఆ సీన్‌లోకి. ఇక్కడ చూడండి. మరి ఇదంతా ఇంత ఏమంటారు, అంత మెస్ జరుగుతా ఉంటే సౌలు చాలా సటిల్‌గా చూస్తున్నాడు. అంటే ఒక యాంటాగనిస్ట్‌గా ఇంట్రొడక్టరీ సీన్‌లో మరి ఇక్కడ మనకి సౌలు కనపడతా ఉంటే, సటిల్ ఎంట్రీ ఆఫ్ యాన్ యాంటాగనిస్ట్. అంటే మన భాషలో చెప్పాలంటే ఒక విలన్‌కి సటిల్ ఎంట్రీ అన్నమాట. ఒక హీరోయిక్ బిల్డప్ ఏమి లేకుండా రావడం అన్నమాట. అయితే బహుశా అంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా ఎందుకు రాయించి ఉండొచ్చు బహుశా లూకా చేత అంటే, అక్కడ ఒక రకంగా హైలైట్ అవ్వాల్సిన విషయం స్టెఫెను మరణమే. అంటే హైలైట్ అంటే ఉద్దేశ్యం ఏంటంటే, అక్కడ ప్రధాన ఈవెంట్ స్టెఫెను మరణమే. ఎందుకంటే ఆ తర్వాత ఇక్కడ నిలబడి ఈయన తర్వాత కొంత క్రూరత్వానికి పాల్పడే తిరిగి ఆ యొక్క ఏమంటారు, ఆ పర్సిక్యూషన్ ప్లేస్‌లో అంటే చెప్పాలంటే స్టెఫెన్ ప్లేస్‌లో కూర్చొని మరి మరణానికి దగ్గర అవ్వబోతా ఉండేటటువంటి ఒక సాక్ష్యం కలిగిన జీవితంగా మరి పౌలు మారబోతా ఉన్నాడు. మరి నేను ఏం చేస్తానంటే ఇవాళ ఇక్కడితో ఆప్ చేస్తాను. ఎందుకంటే ముందు ముందు ఇంకా మనం వాక్యంతో పాటు చూసుకుంటూ వెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నాను గాబట్టి, నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ ఫ్రైడేలో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటున్నప్పుడు సౌలు యొక్క బిగినింగ్ మనం ఎక్కడి వరకు చూసినామంటే, ఇప్పుడు ఈ వీడియో ప్రకారంగా మనం 7 చాప్టర్‌లు చూసినట్టు లెక్క అనమాట. మరి నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ ఫ్రైడేలో నేను సెషన్ మొదలుపెట్టినప్పుడు 8వ అధ్యాయం నుంచి మనం ఇక్కడ ఎంతవరకు కవర్ చేసుకుంటే అంతవరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చూస్తాం. వీలైతే మీరు చదువుకొని రండి. మరి కొంచెం ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే ఉంది ప్రియులారా. నేను ఊరికే మీకు చిన్న గ్లింప్స్ అయితే చూపిస్తున్నాను. అంటే ఎట్లా ఏ పట్టణం నుంచి ఎలా మూవ్ అవుతున్నాడు, ప్రభువుని ఎలా కలుసుకున్నాడు. అదంతా కూడా నేను సింప్లిఫై చేసి చూపించాలని మీకు ఆశపడతా ఉంటగా, మీరు వీలైతే ప్రయత్నించండి పెద్ద స్క్రీన్స్‌లో చూడడానికి. అలాగే మానకుండా రావడానికి ప్రయత్నించండి. మరి ఈ సీరీస్ గురించే గాని, లేకపోతే ఇటువంటి ఒక రిసోర్స్ బయటికి వచ్చే విధంగా కూడా మీరు ప్రార్థన చేయండి. అన్నిటికన్నా మించి నేను జారిపోకుండా నిమిత్తము, పడిపోకుండా నిమిత్తము మరి నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయమని. అలాగే చివరిగా బహుశా అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం గదా! మన ఈ ఫెలోషిప్స్‌లో మరి ఏదో ఒక మరి అవసరం నిమిత్తం, ప్రార్థన అవసరం నిమిత్తం ప్రార్థన కోరొస్తూ ఉంటారు గాబట్టి, నెక్స్ట్ ప్రార్థన చేయబోయే ఆ ప్రార్థన వారియర్‌కి మరి మీరు అన్ని రిక్వెస్ట్‌ని గుర్తుపెట్టుకొని చక్కగా ప్రార్థన చేయవలసిందిగా మీకు తెలియజేసుకుంటూ, మరొకసారి మున్నన్న థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఆన్ దిస్ సీరీస్. అలాగే మీ అందరికి కూడా నేను మరి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ప్రభు చిత్తమైతే నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ ఫ్రైడేలో మిమ్మల్ని కలుసుకుంటాను.
మీ అందరికీ కూడా షాలోం షాలోం.